నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నేను నెల రోజులే అయింది వచ్చి, ఇంకా కుర్చీ అటు ఇటు ఎట్లా ఉన్నదో లేదో చక్కగా చూసుకుంటున్నా. అప్పుడే మీరు మా మీద పడుతున్నారు. 100 రోజుల లోపల చేస్తా అన్న మాట మాట్లాడినాడు. 100 రోజుల తర్వాత మళ్ళీ అడిగినాం. 100 రోజులు అయింది కదా ముఖ్యమంత్రి గారు, మీరు చేస్తా అన్న రుణమాఫీతో పాటు రైతు భరోసా, అట్లాగే అన్ని 6 గ్యారంటీలు 13 హామీలు కూడా మీరు 100 రోజుల లోపల చేస్తా అంటారు కదా, చెయ్యండి అని అడిగినాం. అడిగితే అప్పుడు కూడా చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చిన రుణమాఫీ చెయ్యలేదు. రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో ఆగస్టు 15వ తారీఖు నాడు మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తారన్న విషయం చెప్పినారు. ఆగస్టు 15 తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. నేనే పోరాటం మొదలుపెట్టినా. ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో. ఆగస్టు